మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కవితను దూరం పెట్టిందా? కవిత అవసరం లేదని ఆ పార్టీ అనుకుంటుందా? కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఎందుకు మాట్లాడలేదు? ప్రస్తుతం ఈ ప్రశ్నలే చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఎందుకు మరింత ఊతమిస్తున్నాయి? బీఆర్ఎస్లో ఫ్యామిలీ వార్, కవిత వ్యాఖ్యలపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందిస్తారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఓవర్ టు యు. స్పష్టమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసింది. సొంత పార్టీనే నా మీద కనీసం మాత్రం బాధ్యతగా స్పందించలేదు అన్నటువంటి ఆమె బాధకు ఎంతవరకు అర్థమున్నదో ఇవాళ జనం ఆలోచిస్తున్నారు. ఆమె మీద చేసినటువంటి వ్యాఖ్యలు, తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు సభ్య సమాజం మొత్తం రాజకీయానికి సంబంధం లేకుండా ఖండించినటువంటి పరిస్థితి చూసాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా స్త్రీల ఆత్మగౌరవం అంటారు. అలాగే తెలంగాణ స్త్రీల యొక్క ఆత్మగౌరవం మీదే మేము పునాదులు వేసుకున్నాము, వాళ్ళ కోసమే నిలబడతాం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా సరే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, ఒప్పుకోదు, వదిలిపెట్టదు అని చాలాసార్లు విన్నాం. మరి సొంత కుటుంబ సభ్యురాలను పక్కన పెట్టేద్దాం, ఆ పార్టీ నాయకురాలన్నది కూడా మర్చిపోదాం. ఒక మహిళ మీద అసభ్యకరమైనటువంటి దాడి జరిగినప్పుడు ఏ పార్టీ అయితే ఏమి, మనిషిగా స్పందించవచ్చుగా. స్పందించలేనటువంటి బలహీనత ఏంటి? మీకున్నటువంటి అడ్డేంటి? ఈ ప్రశ్నలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఫేస్ చేయాల్సిందే. దట్టు అన్నగా ఉన్నటువంటి కేటీఆర్ కూడా సొంత సోదరి మీద ఒక రాజకీయమైనటువంటి పరమ కిరాతకమైనటువంటి వ్యాఖ్య జరిగినప్పుడు స్పందిస్తే వచ్చే నష్టం ఏంటి? రాజకీయం ఇంత అసహ్యంగా ఉంటుందా? ఇంత స్వార్థపూరితంగా ఉంటుందా? ఏం మాట్లాడలేరా? విభేదాలు ఉంటే తప్ప రాజకీయమైనటువంటి విభేదాలు ఎన్ని కుటుంబాలలో లేవు? ఎంతమందిని చూడలేదు? ఒకే కుటుంబంలో రెండు పార్టీలకు ప్రాతినిధ్యం వహించినటువంటి రాజకీయం మనం చూడలేదా? ఇవాళ ఆమె విభేదించవచ్చేమో బీఆర్ఎస్ పార్టీ పద్ధతులని. కారణం ఆమె ఇచ్చినటువంటి వ్యాఖ్య, తండ్రికి రాసినటువంటి వ్యక్తిగతమైనటువంటి లేఖను బయటపెట్టినటువంటి బలహీన పరిస్థితులు ఎందుకున్నాయి? ఆయన చుట్టూ, తండ్రి చుట్టూ ఉన్నటువంటి కోటరీని ఆమె ప్రశ్నించింది. అవకాశం ఉంటే సమాధానం చెప్పాలి, బాధ్యతగా ఉంటే జనాలకి కొంత నిజాన్ని పంచాలి. మరి ఇదేది జరగకుండా ఆమె ఏదో తప్పు చేసినట్టుగా మనం బయట పెట్టేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది, అది మీ రాజకీయ కోణం అయితే దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. యూ హ్యావ్ ఏ ఫ్రీడమ్, యూ హ్యావ్ ద ఫ్రీడమ్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం మీద ఈ పార్టీ స్పందించలేదన్నటువంటి మచ్చ తీసుకోవాలా? దాన్ని భరించాలా? ఇలా మోసుకుంటూనే పోవాలా? ఎందుకు ఆమె ప్రశ్నించిన దానికి సమాధానం లేదు? ఫైన్, పోనీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్య నిజమే అని చెప్పండి, సమంజసమైందని మాట్లాడండి, అదైనా మాట్లాడండి, ఇదైనా మాట్లాడండి. బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీ ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. ఈ మీమాంస ఎందుకు? ఈ సస్పెన్స్ ఎందుకు? సరే, దాన్ని పక్కన పెడదాం. పోనీ ఇవాళ కేటీఆర్ ప్రకటించారు, సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థగా ఉన్నటువంటి కార్మిక సంఘం, దానికి నాయకురాలుగా ఉన్నటువంటి కవితను పక్కన పెట్టేసి మరొక నాయకుడిని తీసుకొచ్చి దానికి అధ్యక్షుడిని చేశారు. ఫైన్. మరి ఈ నిర్ణయం చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? డైరెక్ట్ ఫైట్ ప్రారంభమైంది. బహిరంగమైనటువంటి వ్యతిరేకత ఇవాళ ఏ మాత్రం ఆగే దశ లేదని కనిపిస్తోంది. ఇవాళ కవిత మీద దాడా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి కక్షతో కూడిన కుటుంబ కలహాల ఈ రాష్ట్రంలో, ఈ రాజకీయాల్లో ముఖ్యంగా కవిత కేటీఆర్కి పోటీగా మారుతోందా అన్నటువంటి భ్రమల్లోనూ, ఆలోచనలోనూ, వాస్తవాల్లోనూ ఇలాంటి నిర్ణయాలా? మరి ఏమిటి దీనికి ఉన్నటువంటి పరమార్థం? ఎందుకు కేటీఆర్ దుందుడుకుగా ప్రవర్తించారా, లేకపోతే స్ట్రాటజికల్గా ఈమెను బయట పెట్టేశారు అన్నటువంటి సంకేతం ఇచ్చారా? మరి అదే సంకేతం అర్థం చేసుకున్నటువంటి కవిత ప్రయాణం ఎలా ఉండబోతోంది? ఏ జాతీయ పార్టీ ఆమెను ప్రోత్సహించబోతోంది? అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు బీజేపీలోకి వెళ్తారన్నటువంటి వాదన కూడా బీజేపీ చేసింది. వాళ్ళు వస్తే మేము ఆహ్వానిస్తామని కూడా చాలా స్పష్టంగా పలికింది. మరి ఈ దశలోనే
కొంతమంది బీజేపీ కేంద్ర నాయకులతోటి కవితకు డైరెక్ట్ రిలేషన్స్ ఉన్నాయి అన్నటువంటి ఒక వాస్తవం కూడా ఇవాళ మన ముందుకు వస్తుంది. ఆమె ఆ పార్టీలో చేరేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి ఒక ప్రశ్న పక్కనుంటే మరొక వాదన కూడా వినపడింది తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల్లో. ఏమని? కాంగ్రెస్ పార్టీకి ఆమె అనధికార సభ్యురాలు, అనధికారికంగా అనేక వ్యవహారాలు నిర్వహించేటటువంటి పాత్ర ఆమె చేయబోతోంది అని. మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే అవకాశం బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితకుందా? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం వల్ల ఆమెకు వచ్చే ప్రయోజనం ఏంటి? వచ్చే మార్పు ఏంటి? ఆమె భవిష్యత్తుకు ఏమైనా కాంగ్రెస్ పార్టీలో గ్యారంటీ అనేది ఒకటి ఉంటుందా? ఆమె ప్రాతినిధ్యానికి, అలాగే ఆమెకు ఇవ్వబోయేటటువంటి ఇంపార్టెన్స్లో ఆమె ఆశించేటటువంటి ప్రధానమైనటువంటి పదవులు అక్కడ దక్కే అవకాశం ఉందా? వీటన్నిటికంటే బీజేపీ పార్టీకి వెళితే అవకాశం, మంచి అవకాశం ఏంటి? ఆమె మీద ఉన్నటువంటి కేసులు తొలగిపోయే పరిస్థితి ఉంటుందా? ఆమె రాజకీయ భవిష్యత్తుకు బీజేపీ పార్టీ పునాదులు వేయగలిగే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? ఇవన్నీ మనము బేరేజీసుకున్నప్పుడు ఖచ్చితంగా కవిత రాజకీయ నిర్ణయాలు చాలా స్వయం ప్రతిపత్తితో కూడినవి ఉంటాయన్నది స్పష్టం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆమెను బయటకు పెట్టేసింది, నెట్టేసింది అన్నది వాస్తవం. ఇవన్నీ గమనించినప్పుడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పరిణామాలు, కొన్ని పెను మార్పులు రాబోతున్నాయి అన్నది మాత్రం సత్యం. రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు.